వైసీపీ అధినేత వైఎస్ జగన్ కాసేపట్లో శ్రీకాకుళం జిల్లాలో పర్యటించనున్నారు. ఇటీవల మృతి చెందిన పాలకొండ వైసీపీ నేత పాలవలస రాజశేఖరం కుటుంబాన్ని ఆయన పరామర్శించనున్నారు. తాడేపల్లి నుంచి హెలికాప్టర్లో బయలుదేరి మధ్యాహ్నం పాలకొండ చేరుకోనున్నారు. వైసీపీ ఎమ్మెల్సీ పాలవలస విక్రాంత్ కుటుంబ సభ్యులను జగన్ పరామర్శించనున్నారు. పరామర్శ అనంతరం పాలకొండ నుంచి నేరుగా బెంగళూరుకు వెళ్లనున్నారు ఏపీ మాజీ సీఎం. వైసీపీ అధినేత వైఎస్ జగన్ కాసేపట్లో శ్రీకాకుళం జిల్లాలో పర్యటించబోతున్నట్టు తెలుస్తుంది. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి రాము ద్వారా తెలుసుకుందాం. రాము, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గత నెల 13వ తేదీన స్వర్గీస్తులైన ప్రస్తుత ఎమ్మెల్సీ పాలవలస విక్రాంత్ తండ్రి మాజీ ఎమ్మెల్యే పాలవలస రాజశేఖర్ కుటుంబాన్ని అయితే పరామర్శించనున్నారు. అయితే మనం చూసుకుంటే పాలవలస రాజశేఖర్ రాజకీయ జీవితం సంబంధించి మనం చూసుకుంటే రాజాము, పాలకొండ, పాతపట్నం మాజీ ఎమ్మెల్యే రెడ్డి శాంతి తండ్రిగా కూడా రాజశేఖర్ గారు. అదే విధంగా మనం చూసుకుంటే ఏదైతే జగన్మోహన్ రెడ్డి పర్యటన నేపథ్యంలో నేరుగా ఏదైతే విశాఖపట్నం నుంచి 2 గంటలకు పాలకొండ ఎలిఫేడ్ వద్దకు చేరుకున్నారు. అనంతరము ఏదైతే పాలవలస రాజశేఖర్ కుటుంబ సభ్యులను పరామర్శించున్నారు. ఈ నేపథ్యంలో జిల్లాలో మొట్టమొదటిసారిగా ఉమ్మడి జిల్లాకు వస్తున్న జగన్మోహన్ రెడ్డికి ఘనస్వాగతం పలికేందుకు అయితే కార్యకర్తలు అన్ని నియోజకవర్గాల నుంచి కూడా కార్యకర్తలు సమాయత్తమవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో మనం చూసుకుంటే గత 2 రోజులుగా కూడా జగన్ పర్యటనలో కొంచెం హాట్గానే కొనసాగుతున్నవి. అయితే టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో కోడ్ అమల్లో ఉన్న నేపథ్యంలో బహిరంగ సభలు కానీ ప్రసంగాలు కానీ ఉండబోవని మాత్రం చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఆశ. రైట్ రాము.